కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. హియర్ ఈజ్ అవర్ బైక్. ఇక్కడ X6R రషీల్ అన్నది అండ్ వన్ మోర్ S1000RR హైదరాబాద్లో ఒకటి ఉందన్నమాట R1. దిస్ ఈజ్ ద వన్. దిస్ ఈజ్ అవర్ బీస్ట్. Hey, what's up buddies, welcome back to the channel. Guys, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నా కెమెరా ఆఫ్ ఉంది. ఇంకేం చేయలేము, ఇంకంతే. బయటికి వచ్చేవరకు ఫుల్ వర్షం పడ్డది. లక్కీగా ఇప్పుడు ఆగిపోయింది అనమాట. కానీ ఈ వాటర్కి దీంట్లో నడపాలంటే మస్తు కష్టం భయ్. ఈ రోడ్డు మీద ఉన్న వాటర్ మొత్తం మీద పడుతుంది. ఇప్పుడు నాకు టార్చర్. రికార్డింగ్ మొత్తం పోయింది. మంచి వీడియో ఉండే. జిమ్కి వచ్చిన తర్వాత చూసుకున్నాను అనమాట. చూసేవారికి కెమెరా ఆఫ్ ఉంది. హైలైట్ ఏంటంటే గోప్రో పెట్టిన చిన్ మౌంట్కి. ఆ గోప్రో కూడా
మొత్తం లైక్ ఎట్లా అంటే ఫ్రంట్కి ఎక్కువ కనిపిస్తలేదు, మొత్తం మీటర్ దగ్గరికే కనిపిస్తుంది అన్నమాట. దాన్ని కూడా కరెక్ట్ రికార్డ్ కావాలి. గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఏమైందంటే నేను మధ్యలో కొంచెం ఫుల్ బిజీ ఉండే. నేను కేరళ పోయిన తర్వాత కొంచెం బిజీ ఉండే, అందుకే మళ్ళీ యూట్యూబ్ వ్లాగ్ చేయలేకపోయినా అనమాట. ఫైనలీ మళ్ళీ స్టార్ట్ చేసిన. వి డిడ్ బ్యాక్ వర్కౌట్, ఇచ్చి పడేసిన కదా బ్యాక్ వర్కౌట్. ఇప్పుడు రోడ్ ఇంత వెట్టుంది కదా, దీనికి ఉన్న కంట్రోల్స్కి ఇంత అంటే ఇంత కూడా స్లైడ్ కాదు తెలుసా, అంత హెవీగా కంట్రోల్స్ ఉంటాయి దీనికి. అదే ఈ ప్లేస్లో ఇంటర్సెప్టర్ ఉంటే మొత్తం డ్రిఫ్ట్లో కొట్టుకుంటూ పోతుండే నేనైతే. నాకు ఇట్లా రోడ్ పెట్టుంది అనుకో, నా దగ్గర ఇంటర్సెప్టర్ ఉంటే జస్ట్ ఇట్లా డ్రిఫ్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతా టైంపాస్కి అంతే. నాకు ఇది నడిపించి నేను ఇంటర్సెప్టర్ నడిపించిన అనుకో, అది ఎట్లుంటుందంటే నాకు ఒక స్పెండర్ బండి నడిపించినట్టు అనిపిస్తుంది అంతా. నాకు అప్పుడు నేను దీని పవర్ చూడకముందు దాని పవర్ ఎట్లా అనిపిస్తుండే అంటే, అమ్మ ఇదేంద్రా నాయన ఎంత పవర్ ఉంది దీనికి అనిపిస్తుండే. ఇప్పుడేమో మొత్తం స్పెండర్ నడిపించినట్టు అనిపిస్తుంది నాకు దాన్ని నడిపిస్తుంటే. ఇంటికి పోయి మంచిగా హై ప్రోటీన్ మీల్ ఇచ్చి పడేయాలి తల్లి. నేను మంచిగా ఇంటి దగ్గర నుంచి జిమ్కి పోయేటప్పుడు మంచి క్లిప్స్ మిస్ అయిపోయినాయి. అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది అనమాట, ఇంకేం చేయలేం. ఇవన్నిటి నుంచి అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటే మనం అన్నీ జాగ్రత్త పడుతుంటాం అనమాట. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటాం అప్పుడు కెమెరా ఆన్ ఉందా లేదా అని. ఎట్లాంటివి మిస్ అయితే ఓకే, ఎప్పుడైనా మంచి షార్ట్స్ మిస్ అయినాయి అనుకో, ఇక బాధ తట్టుకోలేము. ఇంకా మళ్ళీ కావాలంటే కూడా దొరకవు అట్లాంటి షార్ట్స్. ఇట్లాంటివి ఓకే, నో ప్రాబ్లం. ఇట్లాంటివి అవుతుంటేనే ముందు జాగ్రత్తగా నెక్స్ట్ వ్లాగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాం కెమెరా ఆన్ ఉందా లేదా అని. అరే
గైస్ లిటరల్లీ చెప్తున్నా కదా, S1000R ఆర్ నాట్ ఫర్ బిగినర్స్. ఎనీ లీటర్ క్లాస్ బైక్స్ నాట్ ఫర్ బిగినర్స్. ఎందుకంటే ఇది డ్యూక్, KTM నడిపినారనుకో, జస్ట్ ఒక వన్ రాంగ్ థ్రాటల్ చాలు మొత్తం స్మాష్ చేయడానికి. అంత అగ్రెసివ్ ఉంటాయి అన్నమాట ఈ వెహికల్స్. ఇవి నడపాలంటే ఫస్ట్ ఒక 600cc స్పోర్ట్స్ బైక్స్ నడిపిస్తే అలవాటు అవుతుంది అనమాట. అప్పుడు ఇది నడపవచ్చు. డైరెక్ట్ ఇది నడిపినామంటే చాలా కష్టం అర్థం చేసుకోవడానికి. జస్ట్ ఒక రాంగ్ థ్రాటల్ చాలు మొత్తం స్మాష్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది. Hey guys, thanks for watching. See you on next vlog. I am back to home.